సామాజిక న్యాయం నాయస్సీలు నాయస్టీలు అంటున్న సీఎం జగన్ ఆచరణలో మాత్రం వారిని తీవ్రంగా అవమానిస్తున్నారంటూ దళిత నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్న దళిత నేతలు సీఎం జగన్ వ్యవహార శైలి పట్ల తమ నిరసన బహిరంగంగానే వెల్లబుచ్చుతున్నారు. సామాజిక న్యాయం అని ఒక పక్కన చెబుతూనే దళిత బీసీ నేతలను దాదాపు అందరినీ బదిలీ చేయడంపై వైసీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు పార్టీ వీడడం ప్రజల్లో తీవ్ర నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తోందంటున్నారు వైసీపీ నేతలు. సీనియర్ నేతలు వరుసబెట్టి పార్టీ వదిలివేయడం ఓటమికి సంకేతాలు అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేతల వలసల కట్టడికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఏమాత్రం ఫలించకపోవడం వైసీపీ పార్టీని మరింత కలవరపెడుతోంది. ఇక ఇదిలా ఉంటే సీఎం జగన్ కు ఎంపీలు ఒక్కొక్కరిగా మూకుమ్మడిగా భారీ షాకులు ఇస్తున్నారు. వైసీపీకి చెందిన 3 ఎంపీలు చంద్రబాబుకు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 ఎంపీలు బాలశౌరి, సంజీవ్ కుమార్, రఘురామరాజు, శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీకి బై బై చెప్పేశారు. ఇక తాజాగా మరో 3 ఎంపీలు రేపో మాపో వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తున్నా వద్దంటూ ఎంపీలు వెళ్లిపోవడంపై వైసీపీలో అంతర్మదనం మొదలైంది. ఇక పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ తో విభేదించి ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు పార్టీ వీడారు. నిన్న హైదరాబాద్ లో చంద్రబాబును 3 వైసీపీ ఎంపీలు కలిసిన సంగతి మరింత సంచలనంగా మారింది. చంద్రబాబును కలిసిన వారిలో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీరంతా టీడీపీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ విధానాలు నచ్చకే తామంతా వైసీపీకి దూరం అవుతున్నట్లు 3 ఎంపీలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం వైసీపీ పార్టీలో చర్చనీయాంశమైంది.